నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. చాలామంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గురించి ఇబ్బంది పడుతుంటారు. అంటే థైరాయిడ్‌కు శాస్త్ర పరిష్కారం లేదు. మనం జీవితాంతం థైరోనార్మ్ గాని, ఎలట్రాక్సిన్ గాని ఈ మెడిసిన్స్ వాడుకుంటూ ఉండడమే అనుకుంటారండి. కానీ మనకు హోమియోపతి విధానంలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్‌ను మనము శాస్త్ర పరిష్కారం అనేది చేయొచ్చు. ఇప్పుడు థైరాయిడ్ విషయానికొస్తే కొన్ని రకాల పథ్యం పాటించమంటాము. అంటే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవద్దని చెప్తాము. క్యాబేజ్ గానీ, కాలీఫ్లవర్ గానీ, బీన్స్ గానీ, మెల్ మేకర్ గానీ, అలాగే దుంపలు అలాంటివి తగ్గించమంటాము. ఇంకోటేందంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో మేజర్‌గా T3, T4, TSH 3 హార్మోన్స్ ఉంటాయండి. ఈ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించినట్లయితే ఆ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హార్మోన్స్ హెచ్చుతగ్గుల వల్ల. ఇప్పుడు TSH హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఉంటుందండి. అది పెరిగినట్లయితే మనకు హైపోథైరాయిడ్ అంటాము. అది 5 వరకు ఉంటే నార్మల్ అండి. 0-5. అది తగ్గినట్లంటే 0 కంటే ఇంకా తగ్గినట్లంటే TSH దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాము. కానీ మనకు 100 మందిలో 90% మందికి హైపోథైరాయిడే ఉంటుంది. అంటే హైపోథైరాయిడ్ అంటే లావు పెరిగే థైరాయిడ్ అంటాం మన వాడుక భాషలో. హైపర్ థైరాయిడ్ అంటే సన్నగా అవుతుంటారు. లావు తగ్గే థైరాయిడ్‌ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఈ హైపోథైరాయిడ్ ఏంటంటే మనకు 100లో 90% మంది అమ్మాయిలకు ఉంటుంది. ఇప్పుడు లేడీస్‌లో తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మీకు 100లో 90% మంది కూడా ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్ మనం చూస్తున్నాం లేడీస్‌లలో. వాళ్ళకేందంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వంశపారంపర్యంగా కాదండి. వంశపారంపర్యంగా లేకున్నా కూడా థైరాయిడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రాపర్‌గా వాళ్ళు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ పిజ్జాలు గానీ, బర్గర్ గానీ, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడము, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, అలాగే మెయిన్‌గా కెమికల్స్ ఉన్న ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవడము, ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇలాంటి ప్రాసెసింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, అలాంటివి చేయడం వల్ల లేడీస్‌లలో వాళ్ళకు 18, 19 ఇయర్స్‌లోనే 20 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా బయటపడుతుంది. వాటి వల్ల వెయిట్ పుటాన్ అయిపోతుంటారు ఈజీగా. లావు అనేది పెరిగిపోతూ ఉంటారు. అలాగే విపరీతమైన హెయిర్ ఫాలింగ్. దాంతో పాటు ఏమవుతుంది హెయిర్ ఫాలింగ్‌తో పాటు మెల్లమెల్లగా పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్‌గా వస్తాయి. అంటే నెలసరి సరిగ్గా ఉండదు. 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి పీరియడ్స్ రావడము, కొంతమందికి 4 నెలలకు ఒకసారి పీరియడ్స్ రావడము, ఇలాగ అంటే కరెక్ట్‌గా నెలసరి అనేది కరెక్ట్‌గా ఉండదు. దానివల్ల ఏమవుతుంది అమ్మాయిలకు మ్యారేజ్ తర్వాత వాళ్ళకి చాలా ఇబ్బందులు మొదలవుతాయి. అంటే సంతానలేమి సమస్యలనేది వస్తాయి. ఎందుకంటే అండాశయం నుంచి వాళ్ళకి అండాలు రిలీజ్ అవ్వవు. ఎందుకంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి కాబట్టి. ఇలాంటి సమస్యలనేటివి ఎక్కువగా తలెత్తుతాయి. వీటికి ఏం చేస్తే తర్వాత దీంతో పాటు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే యాంగ్జైటీ ఉంటుంది అమ్మాయిలకు. విపరీతమైన కోపం ఉంటుంది. అలాగే చిరాకు ప్రతి విషయానికి చిన్న విషయానికి చిరాకు పడడము. అలాగే మెయిన్‌గా అన్‌వాంటెడ్ హెయిర్స్. ఫేస్ పైన కొన్ని అన్‌వాంటెడ్ హెయిర్స్ రావడము, హార్మోనల్ ఇంబాలెన్స్ చూడడం ఇవన్నీ ఈ హైపోథైరాయిడ్ కేసెస్‌లో చూస్తాము. కాబట్టి ఇలాంటివి కూడా మన హోమియోపతిలో వీటికి శాస్త్ర పరిష్కారం చేయొచ్చండి. మీరు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది అని తెలవగానే ఇంగ్లీష్ మెడిసిన్ డైరెక్ట్ వాడక్కర్లేదు. మీరు ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ లైఫ్ లాంగ్ వాడమంటారు. పోనీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటూ కూడా మన దగ్గర రావచ్చు. మనం ఏం చేస్తాము డ్రగ్స్ తగ్గించుకుంటూ, డోసెస్ తగ్గించుకుంటూ వాళ్ళది ట్రీట్మెంట్ ఇస్తాము. ఒక సంవత్సరమా, 6 నెలలా లేకుంటే సంవత్సరాలనా ఎప్పుడూ ఆ టాబ్లెట్ తీసేస్తాము. తర్వాత మన మెడిసిన్సే కంటిన్యూ చేస్తాము. ఇలా అంటే థైరాయిడ్‌కి 100% మనం క్యూర్ చేయొచ్చండి. మన దగ్గర కొన్ని కేసెస్ వచ్చాయి. అంటే TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వాళ్ళకి 150 ఉందండి. అంటే 5 ఉంటే నార్మల్. అది 150 వరకు ఉంది. అలాంటి కేసెస్ కూడా మన మెడిసిన్స్ ద్వారా ఓన్లీ మన హోమియోపతి మందుల ద్వారానే వాళ్ళకు 10, 5 TSH 5 అట్లా నార్మల్ లెవెల్స్‌కి వచ్చింది. వితిన్ 6 మంత్స్‌లో మనం రిజల్ట్ చూసాము. కాబట్టి థైరాయిడ్‌కు మనము ఇంగ్లీష్ మందులు వాడడము, మళ్ళీ కాంప్లికేషన్స్ తెచ్చుకోవడము, లైఫ్ లాంగ్ వాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్‌గా మన హోమియోపతి విధానం నేను చెప్పినంత కాలం మీరు మన దగ్గర మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మళ్ళీ రాకుండా శాస్త్ర పరిష్కారం మనం చేయొచ్చు. నమస్కారం.